అంతే, ఎంతో అద్భుతంగా నోరూరించే తోటకూర పప్పు రెడీ. చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. నేనైతే ఇలా చేస్తా. మీరందరూ ఎలా చేస్తారనే విషయాన్ని కూడా నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి షేర్ చేయండి. సూపర్ అండి, సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనుకోండి. ఇంతే, ఒక 2 నిమిషాలు ఉండిచ్చి ఆపేద్దాము. పప్పు అయితే రెడీ అయిపోయింది, తోటకూర పప్పు. మా తోటకూర పప్పు అయితే రెడీ అయిపోయింది. చూసారా, చాలా బాగుంది టేస్ట్. మంచిగా చాలా ఈజీగా ఒక 5 మినిట్స్లోటి అయిపోతుంది. ఎంతో అద్భుతంగా అంత నెయ్యి వేసుకుని తినచ్చు, అలాగే తినచ్చు రైస్లోకి, ముద్దలోకి, దేనిలోకైనా, రోటీ చపాతీ అట్లా దేనిలోకైనా తినచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా.